అందరికీ నమస్కారం అండి. అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మన దేశంలో రామాలయాల గురించి మరియు శ్రీరామనవమి పండుగ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా చెప్పండి. మొదటి విషయం, శ్రీరామనవమి పండుగ రోజున అజ్ఞాతంలోకి వెళ్తున్న ఊరు. బీహార్లోని పశ్చిమ చంపారణ్ జిల్లాలో బగహాలోని నౌరంగియా గ్రామం ఉంది. దేశం మొత్తం శ్రీరామనవమి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ నౌరంగియా అనే గ్రామంలో ప్రజలు మాత్రం శ్రీరామనవమి పండుగ రోజున ఊరు వదిలి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళిపోతారు. వారితో పాటు వారు పశువులను కూడా తీసుకుపోతారు. ఆ రోజు 12 గంటల పాటు ఊరిలో ఒక్క జీవం కూడా లేకుండా ఊరు మొత్తం ఖాళీ అయిపోతుంది. సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళడం వలన తాము కూడా వారి కష్టాన్ని పంచుకోవడానికి ఒక రోజంతా అజ్ఞాతంలోకి వెళ్తామని ఆ గ్రామ ప్రజలు చెప్తారు. ఆ రోజంతా దుర్గాదేవి పూజలు చేస్తూ అమ్మవారి పాటలు పాడుతూ గడుపుతారు. ఆ విధంగా చేస్తే అమ్మవారి ఉగ్రత తగ్గుతుందని, ఊరికి మంచి జరుగుతుందని వారి నమ్మకం. రెండో విషయం, భద్రాద్రి రాముడు. సాధారణంగా అన్ని రామాలయాల్లో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఈ విధంగా ఉంటాయి. మధ్యలో రాములోరికి ఎడమ పక్కన సీతమ్మ వారు, కుడి పక్కన లక్ష్మణుల వారు ఉంటారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం గుడిలో సీతమ్మ వారు రామ లక్ష్మణుల మధ్యలో ఉంటారు. మరియు రాములోరి ఒడిలో సీతమ్మ వారు కూర్చుని ఉంటారు. పైగా ఇక్కడ రాములోరికి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో విల్లు, ఒక చేతిలో బాణం, మిగిలిన 2 చేతిలో శంకు చక్రాలు ఉంటాయి. ఈ విధమైన ఆకృతి భద్రాచలంలో కాకుండా చిన్న తిరుపతిలో ఒక చిన్న రామాలయంలో మరియు హైదరాబాద్ ట్యాంక్ బండ్లో త్యాగయ్య విగ్రహం వెనుక మనం గమనించవచ్చు. మూడవ విషయం, ఆంజనేయుడు లేని రామాలయం. రామాలయం ఉందంటే సీతారామ లక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామి కూడా తప్పకుండా ఉంటాడు. కానీ ఒంటిమిట్ట ఆలయంలో మాత్రం హనుమంతుడి విగ్రహం ఉండదు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రామాలయం ఉన్న ఏకైక ఆలయం ఇది ఒక్కటే. సీతారామ లక్ష్మణులు వనవాసంలో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు, అప్పటికి ఇంకా ఆంజనేయుడిని కలవలేదని స్థల పురాణం చెబుతుంది. అందుకే ఈ గుడిలో ఆంజనేయ స్వామి ఉండడు అని స్థానికులు చెప్తారు. ఈ ఆలయంలోని ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలు చెక్కబడ్డాయి. ఇక్కడ శ్రీరామనవమి రోజున రాత్రి పండు వెన్నెల్లో సీతారామ కళ్యాణం చేస్తారు. నాలుగవ విషయం, లక్ష్మణుడు లేని రామాలయం. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామంలో రామాలయం ఉంది. మిగతా ఆలయాలతో పోలిస్తే ఈ రామాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో లక్ష్మణుడు లేకుండానే హనుమంతుడు సీతా సమేతంగా శ్రీరాముడు కొలువు తీరాడు. ఇక్కడ సీతమ్మ వారు రాముల ఒడిలో కూర్చుని ఉంటారు. ఐదవ విషయం, రాముడు క్షేత్ర పాలకుడుగా ఉన్న ఏకైక దేవాలయం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం. ఇక్కడ గర్భగుడికి కుడివైపున సీతారామ లక్ష్మణుల వారు కొలువై ఉన్నారు. ఇక్కడ కూడా సీతమ్మ వారు రాములోరి ఎడమవైపు ఒడిలో కూర్చుని ఉంటారు. ఆరవ విషయం, పానకం వడపప్పు. శ్రీరామనవమి పండుగ రోజున పానకం వడపప్పు ప్రసాదంగా తినే ఆచారం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో మాత్రమే ఉంది. ఏడవ విషయం, ఇండియాలోనే కాదు పాకిస్తాన్లో కూడా ఇస్లామాబాద్ దగ్గరలో సైద్పూర్ గ్రామంలో 16వ శతాబ్దానికి చెందిన ఒక రామాలయం మరియు కరాచీలో ఒక పురాతన ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి. ఇంతేనండి. ఇలాంటివి మీకు తెలిసిన మరిన్ని విషయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హింద్.